మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ ఏంటమ్మా, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఆర్ ఎల్స్ దీన్ని ఏమంటాం క్యాపిటల్ బడ్జెట్. మరి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే నథింగ్ బట్ ఓకే. సో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే దేన్ని బేస్ చేసుకుని ఉంటుందమ్మా, అనాలిసిస్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఇన్ఫ్లోస్ అయ్యారు ఉండాలా, క్యాష్ అవుట్ ఫ్లోస్ అయ్యారు ఉండాలా, ఆబ్వియస్లీ క్యాష్ ఇన్ఫ్లోస్. బట్ డైరెక్ట్ గా మనం కన్సిడర్ చేసుకుంటామంటే నో సార్, వీ హ్యావ్ టు అప్లై టైం వాల్యూ ఆఫ్ మనీ. మరి ఆ టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ ని అప్లై చేస్తే క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నిటిని ప్రెసెంట్ లోకి లాక్కొస్తే దాన్ని ఏమంటామమ్మా, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ ఏం చేయాలమ్మా, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ ఫ్లోస్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద ఇన్వెస్ట్మెంట్. The difference between sum of discounted cash inflow and cash outflow will be net present value. ఏంటమాది నెట్ ప్రెసెంట్ వాల్యూ. అంటే నార్మల్ గా డైరెక్ట్ గా టోటల్ వేస్ మైనస్ చేస్తామంటే నో, వీ హావ్ టు బ్రింగ్ ఆల్ ద క్యాష్ ఫ్లోస్ టు ద ప్రెసెంట్ బికాస్ ఇట్స్ అండ్ ఎవ్రీ క్యాష్ ఫ్లో విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ టైమ్ లైన్. అన్నిటిని ఎక్కడికి లాక్కొని రావాలమ్మా, ప్రెసెంట్. సో ఆ డిఫరెన్స్ ని మనం ఏమంటాం, నెట్ ప్రెసెంట్ వాల్యూ. ఆ నెట్ ప్రెసెంట్ వాల్యూ పాజిటివ్ అయితే యాక్సెప్టా రిజెక్టా, యాక్సెప్ట్. నెగిటివ్ అయితే రిజెక్ట్. జీరో వస్తే అది యాక్సెప్ట్ అయినా చేయొచ్చు ఆర్ఎల్స్ ఏంటమ్మా, రిజెక్ట్ అయినా చేయొచ్చు. అది ఫస్ట్ మెథడ్, ఎన్పివి మెథడ్. ఆఫ్టర్ దాట్ ఇంకోటి చూసుకున్నాం మనం, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఆర్ ఎల్స్ డిజైరబిలిటీ ఫ్యాక్టర్. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఆర్ ఎల్స్ డిజైరబిలిటీ ఫ్యాక్టర్. అదేంటమ్మా, ఇట్ ఇస్ నథింగ్ బట్ ద రేషియో బిట్వీన్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో అండ్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. So numerator higher undala, denominator and numerator. That's why PI should be greater than 1 to accept the project. Less than 1 వస్తే ఏం చేస్తామమ్మా, రిజెక్ట్ ద ప్రాజెక్ట్. అంతేనా? ఇది లాస్ట్ క్లాస్ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ టుడేస్ కాన్సెప్ట్ ఈజ్ ఐఆర్ఆర్. ఆర్ఆర్ఆర్ కాదమ్మా, ఏంటమ్మా, ఐఆర్ఆర్. సో ఐఆర్ఆర్ అంటే నథింగ్ బట్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకేనా? సో కొంచెం టఫ్ ఉంటుంది. సో డైరెక్ట్ గా కాన్సెప్ట్ చెప్పుకుంటే పిచ్ ఎక్కిపోద్ది కాబట్టి సో స్టెప్ బై స్టెప్ ఏంటి, క్వశ్చన్స్ అడుగుతారు, అల్టిమేట్లీ కాన్సెప్ట్ మీరే చెప్తారు. ఓకేనా? సో ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ప్రెసెంట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు, ఓకే, 50,000. ప్రెసెంట్ వాల్యూ ఎంతమ్మా, 50,000. సో మన ప్రాణానికి ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుందా లేదా? ఎస్. ఏ ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఏ గొడవ ఉండేది కాదు. బికాస్ ఇఫ్ ఇట్ ఆల్ ద ఎక్స్పెక్టేషన్ ఈజ్ జీరో, డిస్కౌంటింగ్ రేట్ ఏంటమ్మా, జీరో. టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ ఉండేదా అన్నో అందరం కూడా ఏంటి, చిల్ అయ్యేవాళ్ళు. బట్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంది సార్, లెట్ us say 5% per annum. ఎంతమ్మా, 5%. అంటే టుడేస్ 100 rupees will not be equal to 100 rupees at the end of the first year. It will be equal to 105. And just to tell me the future value after 2 years. అంటే ప్రెసెంట్ వాల్యూ ఇచ్చా, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చా. Just tell me future value after 2 years. ఎంతమ్మా ఫ్యూచర్ వాల్యూ? 55,125. ఎక్సలెంట్. అది ఎలాగో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ 50,000 ఐ ఎంతమ్మా, 5% కాబట్టి అల్టిమేట్లీ వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఫ్యూచర్ వాల్యూ. మరి ఫ్యూచర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అంటే డిస్కౌంటింగ్ అన్నట్ట, కాంపౌండింగ్ అన్నట్ట, కాంపౌండింగ్. సో ఫ్యూచర్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు ప్రెసెంట్ వాల్యూ ఇంటూ 1 plus I whole to the power of n. జస్ట్ లైక్ అమౌంట్ ఇస్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 plus I whole to the power of n. మరి ప్రెసెంట్ వాల్యూ ఎంతమ్మా, 50,000 ఇంటూ 1 plus I ఎంత, 5% హోల్ టు ద పవర్ ఆఫ్ h. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత అన్నారమ్మా, 55,125. అంటే జస్ట్ నేను ఒక ప్రెసెంట్ వాల్యూ ఇచ్చా, ఐ ఇచ్చా, దానికి మనం ఏం ఫైండ్ అవుట్ చేసామమ్మా, ఫ్యూచర్ వాల్యూ. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్టర్ 2 years is equals to let us say 5 lakhs. And I is equals to, I అంటే ఏంటమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే బిజినెస్ అయితే ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్.
అది ఎక్కడి నుంచి మనం డిరైవ్ చేసుకుంటాం? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. బికాజ్ ఎవరు బిజినెస్ చేసినా కానీ మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? సాటిస్ఫైయింగ్ ద ఇన్వెస్టర్స్, అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో ఐ ఉంది, లెట్ us say 12% per annum. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్టర్ 2 years తెలుసు, ఐ తెలుసు, జస్ట్ టెల్ మీ ద ప్రెసెంట్ వాల్యూ. ఎంతమ్మా? 3,98,596. సింపుల్ కాదా? ఎస్. బికాస్ మనకి ఫ్యూచర్ వాల్యూ తెలుసు, రేట్ ఆఫ్ రిటర్న్ తెలుసు. సింప్లీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రెసెంట్ వాల్యూ. అంటే డిస్కౌంటింగ్ కాంపౌండింగ్ డిస్కౌంట్. డిస్కౌంటింగ్ అంటే ప్రెసెంట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 plus I whole to the power of n, that is equals to 5 lakhs is the future value. అంటే ఫ్యూచర్ లో వచ్చే అమౌంట్ ఎంత? 5 lakhs డివైడెడ్ బై 1 plus 12% whole to the power of how many years? 2 years. That is equals to कितना आएगा? 3,98,597. ఇప్పుడు మన మెయిన్ పాయింట్ వచ్చేద్దాం, థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఏం సార్ అంటే, ఇఫ్ ఇట్ ఆల్ ద ప్రెసెంట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 1 lakh. ఫస్ట్ కూల్ గా వినండి, ఓకే? యావరేజ్ బడ్ ఏంటి అప్పుడే క్యాల్కులేషన్ స్టార్ట్ చేయొద్దు. ప్రెసెంట్ వాల్యూ ఎంతమ్మా? 1 lakh. Let us say future value is equals to 1,50,000. 1,50,000. I ఎంత అనేది మీరు నాకు చెప్పాలి. బట్ దానికన్నా ముందు, సో ప్రెసెంట్ వాల్యూ ఫ్యూచర్ వాల్యూ అంటే రాగ్ ఉంది కాబట్టి లెట్ us take an ఎగ్జాంపుల్. మన ఎగ్జాంపుల్ తోటి లింక్ చేసుకుందాం. సో నేనేం చెప్పానంటే, నేను బిజినెస్ సెటప్ చేశాను. నా బిజినెస్ లో ఈ రోజు 1 lakh రూపీస్ కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఓకేనా? ఏ ఇన్వెస్టర్ అయినా, ఏ స్టూడెంట్ అయినా ఈ రోజు 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ 1,50,000 ఆఫ్టర్ 2 years అని చెప్పి. ఎంత వస్తుందమ్మా మీకు? 1,50,000 ఆఫ్టర్ 2 years. అంటే మీరు నా బిజినెస్ లో, ఎవరి బిజినెస్ లో అమ్మా? నా బిజినెస్ లో 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఇక్కడ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కాదా? ఎస్. మరి ఇన్వెస్ట్మెంట్ అంటే కెన్ వి కాల్ ఇట్ యాజ్ క్యాష్ అవుట్ఫ్లో సార్? ఎస్. అది కూడా ఎప్పుడమ్మా మీరు ఇన్వెస్ట్ చేసేది? ప్రెసెంట్ కాదా? ఎస్. సో దీన్ని సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అనొచ్చా లేదా? ఎస్. అంటే మీరు ఈ రోజు 1 lakh రూపీస్ నా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే యాజ్ అ క్యాష్ అవుట్ఫ్లో మీ పర్స్పెక్టివ్ లో. ఎవరి పర్స్పెక్టివ్ అమ్మా? ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్. మీకు వచ్చే ఇన్ఫ్లో ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ 2 years. ఎప్పుడు వస్తుందమ్మా? ఆఫ్టర్ 2 years. అంటే కెన్ వి కాల్ దిస్ ఫ్యూచర్ వాల్యూ యాజ్ అ క్యాష్ ఇన్ఫ్లో సార్? ఎస్. అంటే మనం ప్రీవియస్ గా నేర్చుకున్న ఎగ్జాంపుల్సే, కాకపోతే సింగిల్ క్యాష్ ఫ్లో అంతే. అంటే సింపుల్ చెప్పాలంటే ఈ రోజు అట్ ప్రెసెంట్ క్యాష్ అవుట్ఫ్లో ఎంతమ్మా? 1 lakh. ఎవరికి? ఇన్వెస్టర్. అదే ఇన్వెస్టర్ కి ఆ 1 lakh ఇన్వెస్ట్ చేయడం వల్ల హీ విల్ బి గెటింగ్ అ క్యాష్ ఇన్ఫ్లో. ఎంత వస్తుందమ్మా? 1,50,000 ప్రెసెంట్ ఆఫ్టర్ 2 years? ఆఫ్టర్ 2 years. అంటే నా బిజినెస్ లో మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ 2 years 1,50,000 వస్తుంది. కాబట్టి టెల్ మీద ఐ. ఐ అంటే ఏంటమ్మా? రేట్ ఆఫ్ రిటర్న్ కాదా? ఎస్. అదే నోట్ చేస్తున్నా. రిటర్న్ గివెన్ బై ద, ఎవరిస్తున్నారమ్మా? రిటర్న్ బిజినెస్, ఓకేనా? అంటే నేను అడిగే సింపుల్ క్వశ్చన్ ఏమంటే, మీరు ఈ రోజు ప్రెసెంట్ లో 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ 1,50,000 వస్తుంది. కాబట్టి క్యాష్ ఇన్ఫ్లో ఎవరిస్తారు? క్యాష్ ఇన్ఫ్లో 1,50,000 బిజినెస్. ఆ బిజినెస్ ఇచ్చే రిటర్న్ ఎంత చెప్పండి? టెల్ మీద మిస్సింగ్ ఫిగర్ ఐ. ప్రెసెంట్ వాల్యూ తెలుసు, ఫ్యూచర్ వాల్యూ తెలుసు. ఆ మిస్సింగ్ ఫిగర్ ఐ ఎంత చెప్పండి చాలు. ఓకేనా? లింక్ అర్థం చేసుకోండి. ఫస్ట్ కేసులో మనం ఏం చేసాం? క్యాలిక్యులేటెడ్ ఫ్యూచర్ వాల్యూ విత్ హెల్ప్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ అండ్ ఐ. సెకండ్ కేసులో మనం ఏం చేసాం? వి హావ్ క్యాలిక్యులేటెడ్ ప్రెసెంట్ వాల్యూ విత్ హెల్ప్ ఆఫ్ ఫ్యూచర్ వాల్యూ అండ్ ఐ. The first two very simple. But coming to the third one, I have given you the information about present value and future value. Just asking you to calculate I. టైం తీసుకోండి. ఓకే, 2 minutes టైం తీసుకుని అందరు ట్రై చేసి చెప్పండి.
ఓకే, ఎంత వచ్చిందమ్మా? 22.47%. అంతేనా? సో ఆ క్యాల్కులేషన్ చూద్దాం. బట్ ఇంకొకసారి క్వశ్చన్ అర్థం చేసుకుందాం. మీలో ఎవరైనా కానీ నా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇన్వెస్ట్ చేస్తారు? 1 lakh. సో దాన్ని క్యాష్ అవుట్ ఫ్లో అనుకోవచ్చా లేదా? ఎస్. బట్ ఎప్పుడమ్మా మీరు ఇన్వెస్ట్ చేసేది? ప్రెసెంట్. సో దట్స్ వై సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ ఫ్లో. మరి అవుట్ ఫ్లో ఇంకర్ అయ్యారు అంటే మీకు ఇన్ఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా? ఎస్. నేనేం చెప్పానంటే మీ ఎక్స్పెక్టేషన్ తో నాకు సంబంధం లేదు. మీలో ఎవరు 1 lakh ఇన్వెస్ట్ చేసినా కానీ ఫ్యూచర్ లో నేను ఎంత ఇస్తానమ్మా? 1,50,000. అంటే ప్రెసెంట్ వాల్యూ తెలుసు, ఫ్యూచర్ వాల్యూ తెలుసు. జస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ ఫిగర్ ఐ. మనకు రావాలంటే మనకు తెలిసింది ఒకటే ఫార్ములా సార్, ఐదర్ డిస్కౌంటింగ్ ఆర్ ఎల్స్ కాంపౌండింగ్. రెండు సేమ్ ఫార్ములాసే కాదా? ఎస్. జస్ట్ ఎల్హెచ్ఎస్ చేంజ్ అవుతుంది అంతే. సో దానిలో వన్ ఆఫ్ ద ఫార్ములాస్ నేను తీసుకుంటున్నా. ప్రెసెంట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. నేనే కాదు మీరు చేసినా కానీ ఇదే ఫార్ములా చేస్తుంటారు అంతేనా? కాకపోతే ఏం తీసుకుంటారు? ఫ్యూచర్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు ప్రెసెంట్ వాల్యూ ఇంటూ 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. బోత్ ఆర్ సేమా? బోత్ ఆర్ నాట్ సేమా? బోత్ ఆర్ సేమ్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకు తెలిసింది ఏంటమ్మా? ప్రెసెంట్ వాల్యూ 1 lakh ఇస్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ 1,50,000. మరి అది ఫ్యూచర్ వాల్యూనే కాదా? ఎస్. బికాస్ ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ 2 years డివైడెడ్ బై 1 + i. అంటే డిస్కౌంటింగ్ చేస్తున్నాం. సో 1 + i ఎంత పర్సెంట్ అమ్మా? మనకు తెలియదు, అదే మిస్సింగ్ ఫిగర్ కాబట్టి i హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ మనకి డిస్టెన్స్ ఉంది? 2 years. కంగారు ఆపుకోవాలి. ఎన్ని ఇయర్స్ ఆపుకోవాలమ్మా? 2 years. సో హోల్ టు ద పవర్ ఆఫ్ 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 + i హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1,50,000 డివైడెడ్ బై 1 lakh విచ్ ఈక్వల్ టు 1.5. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? 1 + i ఇస్ ఈక్వల్స్ టు √1.5. कितना आएगा? 1.2247. అండ్ లాస్ట్ లో i మనకి కావాలి కాబట్టి 1.2247 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 22.47%. ఈ 22.47% ఏంటమ్మా? i అంటే ఏమనుకుంటాం నార్మల్లీ? ఇంట్రెస్ట్ రేట్. అంటే ఒక పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే ఆ పర్సన్ కి ఈ రోజు 1 lakh రూపీస్ మనం ఇస్తే ఎంత ఇస్తున్నాడమ్మా? ఆఫ్టర్ 2 years 1,50,000. అంటే రిటర్న్ గివెన్ బై ద పర్సన్ ఎంత? ఆ కేసులో 22.47%. ఆ పర్సన్ కి కాదు, మీరు ఇచ్చింది ఎవరికి ఇచ్చారు? బిజినెస్. సో బిజినెస్ కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్ తో నాకు సంబంధం లేదమ్మా. ఈ రోజు 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ 2 years ఎంత వస్తుంది? 1,50,000. కాబట్టి రిటర్న్ గివెన్ బై ద బిజినెస్ ఏంటమ్మా ఇది? రిటర్న్ గివెన్ బై ద బిజినెస్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత పర్సంటేజ్? 22.47%. ఓకేనా? అల్టిమేట్లీ నా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే రిటర్న్ ఎంతో చెప్పండి? 22.47%. కావాలంటే క్యాల్కులేటర్ లో చెక్ చేసుకోండి. ఈ రోజు మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? 1 lakh. 1 lakh ప్లస్ 22.47% అగైన్ ప్లస్ 22.47% వచ్చిందా లేదా? 1,50,000 అప్రాక్సిమేట్ గా. చేసారా క్యాల్కులేటర్ లో? అంటే మీరు నా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్ ఎంతమ్మా? 22.47%. ఈ రిటర్న్ గివెన్ బై ద బిజినెస్ ని విల్ కాల్ ఇట్ యాజ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఏమంటామమ్మా? ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. మరి ఇది ఫైండ్ అవుట్ చేసి నేనేం సాధిస్తాను సార్ అంటే అల్టిమేట్లీ రిటర్న్ గివెన్ బై ద బిజినెస్ ఎంత తెలిసింది మీకు? 22.47%. మన పవన్ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది సార్ అంటే 15%. పవన్ ఎక్స్పెక్టేషన్ ఎంతమ్మా? ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 15%. పవన్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 15% అయితే నా బిజినెస్ ఎంత వస్తుంది? 22.47%. అంటే మనోడు ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతుందా లేదా? ఎస్. మరి ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి? 15% ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దట్స్ ఇట్. బట్ బిజినెస్ ఎంత వస్తుంది? ప్రేమతోటి 22.47%. మరి మనోడు నా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడా లేదా? ఎస్ అనో? ఎస్. అలాగా సార్ మన విశ్వనాథ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 30% ఉంది. విశ్వనాథ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 30%. మరి యాజ్ అ ఇన్వెస్టర్ మనోడు ఎక్స్పెక్టేషన్ 30% ఉంది, కరెక్ట్. బట్ నా బిజినెస్ ఇచ్చేది ఎంత ఉంది? 22.47%. బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తాడా? ఎస్ అనో? నో. అలాగా సార్ 22.47% ఉంది ఎక్స్పెక్టేషన్.
సో ఎక్స్పెక్టేషన్ ఏంటి, మీట్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇన్వెస్ట్ చేస్తామా లేదా, ఎస్. అర్థమవుతుందా? నార్మల్లీ ఈ 15% కావచ్చు, 30% కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటమ్మా ఎక్స్పెక్టేషన్. సో క్లాస్ లో ఒక్కొక్క స్టూడెంట్ ని అడిగితే ఒక్కొక్కరు ఏంటమ్మా ఒక్కొక్క ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ చెప్తారు. నన్ను అడిగితే ఏంటి 5% అని చెప్పొచ్చు, ఇంకొక స్టూడెంట్ అడిగితే ఏంటి మేబీ 10% చెప్పొచ్చు, 20%, 30%. ఈ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఎవరి పర్స్పెక్టివ్ ఉంటుందమ్మా, ఇన్వెస్టర్. బట్ అదంతా పక్కన పెడితే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వెస్టర్ ని సాటిస్ఫై చేయాలి బిజినెస్ అనే రూల్ ఏమైనా ఉందా, నో. అల్టిమేట్లీ నా బిజినెస్ ఇచ్చే పర్సంటేజ్ ఎంతమ్మా ఇక్కడ 22.47%. ఈ 22.47% అనేది ఎక్స్పెక్టెడ్ రిటర్న్, యాక్చువల్ రిటర్న్ విచ్ ఇస్ గోయింగ్ టు గివ్ బై ద బిజినెస్, యాక్చువల్ రిటర్న్ విచ్ ఇస్ గోయింగ్ టు గివ్ ఆర్ ఎల్స్ యాక్చువల్ రిటర్న్ విచ్ ఇస్ గివెన్ బై ద బిజినెస్. ఈ యాక్చువల్ రిటర్న్ నే మనం ఏమంటామమ్మా, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఏమంటామమ్మా, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఈ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ కన్నా హయ్యర్ ఉండాలా, లోవర్ ఉండాలా? ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ కన్నా హయ్యర్ ఉండాలా, లోవర్ ఉండాలి? హయ్యరా పక్కా, బికాస్ మనం ఎన్నెన్నో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్టేషన్ కన్నా హయ్యర్ ఉంటే వీల్ ఇన్వెస్ట్, లోవర్ ఉంటే ఏం చేస్తామమ్మా, రిజెక్ట్ చేస్తాం. బికాస్ ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, యాక్చువల్ రిటర్న్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్. యాక్చువల్ రిటర్న్ విచ్ ఇస్ గోయింగ్ టు గివ్ బై ద బిజినెస్. అర్థమవుతుందా? అది ఎలా చేసాం, బై కంపేరింగ్ ద ప్రెసెంట్ వాల్యూ అండ్ ఫ్యూచర్ వాల్యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఐ ఇస్ ఈక్వల్స్ టు 22.47% సార్ అని ఎవరు చెప్పారమ్మా, మీరు క్యాల్కులేట్ చేశారా, నేను క్యాల్కులేట్ చేశానా? ఫస్ట్ మీరే క్యాల్కులేట్ చేశారు. అంటే ప్రాసెస్ నేనేం చెప్పకపోయినా కానీ ఎవరు క్యాల్కులేట్ చేశారు, మీరే క్యాల్కులేట్ చేశారు. అది అబ్సల్యూట్లీ రైట్ ఆర్ రాంగ్? రైట్. బట్ అది రైట్ రావడానికి ఫస్ట్ ఎవరైనా కానీ ఫస్ట్ ఏ స్టెప్ తో స్టార్ట్ అయి ఉంటారమ్మా, ఫస్ట్ స్టెప్ ప్రెసెంట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. రైట్ ఆర్ రాంగ్? ఎస్. అంటే మనం ఐఆర్ఆర్ క్యాల్కులేట్ చేయాలి అంటే మీరైనా నేనైనా ఎవరైనా కానీ థింకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ప్రెసెంట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. అదే నోట్ చేస్తాను సార్, ఇది కరెక్టే కాదో చెప్పండి. టు క్యాలిక్యులేట్ ఐఆర్ఆర్ దేన్ని మనం తీసుకున్నామమ్మా, ఈక్వేట్ ప్రెసెంట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. బట్ దీనికే మనం టర్మ్స్ చేంజ్ చేస్తాం, కరెక్టో కాదో చెప్పండి. ప్రెసెంట్ వాల్యూ అంటే ఎంతమ్మా, 1 lakh. సో ప్రెసెంట్ వాల్యూ అంటే నెట్ ఇన్వెస్ట్మెంటా కాదా? ఎస్. ఇన్వెస్ట్మెంట్ అంటే సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో కాదా? ఎస్. సో ప్రెసెంట్ వాల్యూ ఈజ్ మోడిఫైడ్ యాజ్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. అంటే నథింగ్ బట్ ఈ ఫ్యూచర్ వాల్యూ అంటే ఏంటో చూద్దామమ్మా. ఫ్యూచర్ వాల్యూ అంటే క్యాష్ ఇన్ఫ్లో రిసీవ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ కాదా? ఎస్. ఆ ఫ్యూచర్ వాల్యూని అలాగే మోడిఫై చేస్తున్నా నేను. క్యాష్ ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా, ఇన్ఫ్లో డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇంకా ఫర్దర్ గా మోడిఫై చేస్తే ఇక్కడ ఏం చేస్తామమ్మా, క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n, 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ 2. అంటే మొత్తం కాంపోనెంట్ ని ఎలా మోడిఫై చేయొచ్చో చెప్పండి. క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n ని ఎలా నోట్ చేయొచ్చో చెప్పండి. ఒక 1 minute టైం తీసుకుని ఈ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n ని ఎలా నోట్ చేయొచ్చో చెప్పండి చాలు. క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n ఎలా నోట్ చేయొచ్చమ్మా? ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. సో చెప్తే చీప్ గా అనిపిస్తుంది. దీన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. బికాస్ ఇక్కడ డిస్కౌంటింగ్ చేస్తున్నామా లేదా? ఎస్. అంటే ఏం చేస్తామమ్మా, క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే బ్రింగింగ్ ద ఫ్యూచర్ వాల్యూ టు ద ప్రెసెంట్ వాల్యూ.
అంటే డిస్కౌంట్ చేస్తున్నామా లేదా? ఎస్. ఇంటూ చేస్తే ఏంటమ్మా కాంపౌండింగ్, డివైడెడ్ బై చేస్తే డిస్కౌంటింగ్. సో కెన్ వి కాల్ ఇట్ యాజ్ అ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో? ఎస్. అంటే అల్టిమేట్లీ మీరు చేసింది కరెక్టే. ప్రెసెంట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. అంటే టు ఫైండ్ అవుట్ ఐఆర్ఆర్ యూ హ్యావ్ ఈక్వేటెడ్ సంథింగ్. అంటే యూ హ్యావ్ సీన్ సమ్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ ఏంటి? ప్రెసెంట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. బట్ మీరు నోట్ చేసిందే నేను మాడిఫై చేస్తాను. దట్స్ ఇట్. ఎల్హెచ్ఎస్ ఏంటమ్మా? ప్రెసెంట్ వాల్యూ. ప్రెసెంట్ వాల్యూ అంటే ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో is equals to future value divided by 1 + i whole to the power of n. అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై 1 + i whole to the power of n, దట్ ఈస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. అంటే అల్టిమేట్లీ స్టార్టింగ్ పాయింట్ ఐఆర్ఆర్ అనగానే టు క్యాల్కులేట్ ఐఆర్ఆర్ we have to equate something. ఆ ఈక్వేషన్ ఏంటమ్మా? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. ఆ ఒక్కటి నోట్ చేసుకుంటే చాలు, సొల్యూషన్ అదే వస్తుంది. అర్థమవుతుందా? ఈ ఈక్వేషన్ అనేది నేను కాదమ్మా ఫ్రేమ్ చేసింది, మీరే ఆటోమేటిక్ గా ఫ్రేమ్ చేసుకుని ఆన్సర్ చెప్పారు. ఎంత? 22.47%. నేనేం చేశానమ్మా? జస్ట్ టర్మ్స్ చేంజ్ చేశాను అంతే. ఎల్హెచ్ఎస్ ఏం నోట్ చేసుకోవాలి? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. ఆర్హెచ్ఎస్ ఏం నోట్ చేసుకోవాలమ్మా? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. అర్థమైందా? సో మొత్తం స్టోరీలో ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న న్యూ కాన్సెప్ట్ ఏంటమ్మా? ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనగానే 2 పాయింట్స్ మనకు స్ట్రైక్ అవ్వాలి, చాలా ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ 2 పాయింట్స్ ఏంటంటే సార్ చెప్పండి మీరు. ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఆ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ మీనింగ్ ఏంటి? యాక్చువల్ రిటర్నా, ఎక్స్పెక్టెడ్ రిటర్నా? యాక్చువల్ రిటర్న్. ఈ యాక్చువల్ రిటర్న్ ఎవరిస్తారమ్మా? ఆబ్వియస్లీ బిజినెస్. అంటే మనం ఎన్నెన్నో ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ మన ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వాలి అనే రూల్ ఏమైనా ఉందా బిజినెస్ లో? బిజినెస్ ఏం చెప్తుంది? మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకోండి, బట్ నేను ఇచ్చేది ఏంటి? మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ 1,50,000. కాబట్టి ద యాక్చువల్ రిటర్న్, ఎక్స్పెక్టెడ్ కాదమ్మా, ఏంటిది? యాక్చువల్ రిటర్న్. యాక్చువల్ రిటర్న్ గివెన్ బై ద బిజినెస్ ఎంత పర్సెంటేజ్? 22.47% వచ్చింది. అది దాని మీనింగ్. బట్ ఆ థింకింగ్ ఎలా స్టార్ట్ చేయాలి సార్? సొల్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే టు క్యాల్కులేట్ ఐఆర్ఆర్ యూ హావ్ టు ఫ్రేమ్ అన్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ ఏంటమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. బట్ దీన్ని పాస్ట్ గా నోట్ చేస్తాం మనం. టు ఈక్వేట్ ఐఆర్ఆర్ ఆల్సో టు క్యాల్కులేట్ ఐఆర్ఆర్, ఆ ఈక్వేషన్ ఏంటమ్మా? ఎల్హెచ్ఎస్ ప్రెసెంట్ వాల్యూ అంటే సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. అర్థమవుతుందా? ఆ రెండింటిని ఈక్వేట్ చేసుకోవాలి. ఆ ఈక్వలైజ్ అయ్యే రేట్ ని మనం ఏమంటామమ్మా? ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సరే సార్, ఫైండ్ అవుట్ చేసాం కష్టపడి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం సాధిస్తామంటే వీ హ్యావ్ టు కంపేర్ దట్ యాక్చువల్ రిటర్న్ విత్ సంథింగ్. ఏంటమ్మా అది? ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఏంటమ్మా అది? ఎక్స్పెక్టెడ్. యాక్చువల్ రిటర్న్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ కన్నా హయ్యర్ ఉంది. యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలి? యాక్సెప్ట్. బికాజ్ ఎక్స్పెక్టేషన్ 10% ఉంది, చీప్. బట్ బిజినెస్ ఎంత ఇస్తుందమ్మా? 22.47%. అండ్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతుందా లేదా? ఎస్. యాక్సెప్ట్ రిజెక్టా? యాక్సెప్ట్. అలాగా సార్, యాక్చువల్ రిటర్న్ ఈజ్ లెస్సర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా? రిజెక్ట్ చేయాలి, బికాజ్ ఎక్స్పెక్టేషన్ ని మీట్ అవ్వట్లేదు యాక్చువల్ రేట్. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి చూడకుండా. ఐఆర్ఆర్ ఫుల్ ఫామ్ ఏంటో చెప్పండి. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఆ ఐఆర్ఆర్ మీనింగ్ ఏంటి అసలు? యాక్చువల్ రిటర్న్ విచ్ ఈస్ గివెన్ బై ద బిజినెస్. ఓకేనా? మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది సంబంధం లేదు, బిజినెస్ ఎంత ఇచ్చిందో మనం అనలైజ్ చేసుకోవాలి. యాక్చువల్ రిటర్న్ గివెన్ బై ద బిజినెస్. మరి యాక్చువల్ రిటర్న్ గివెన్ బై ద బిజినెస్ ఐఆర్ఆర్, ఆ మిస్సింగ్ ఫిగర్ ఐ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే సంథింగ్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను చెప్పింది కాదు, మీరు నోట్ చేసుకుని ఈక్వేషన్ చెప్పండి. ప్రెసెంట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. బట్ దాన్ని నేను మోడిఫై చేసా. ఆ మోడిఫికేషన్ చెప్పండి అమ్మా. ఎల్హెచ్ఎస్ ప్రెసెంట్ వాల్యూ. సో ప్రెసెంట్ వాల్యూ అంటే ఇన్వెస్ట్మెంటా కాదా? ఎస్. మరి దాన్ని ఎలా మోడిఫై చేసామమ్మా? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఇస్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ వాల్యూ అంటే క్యాష్ ఇన్ఫ్లోనా కాదా? ఎస్. దాన్ని ప్రెసెంట్ లోకి లాక్కొచ్చాం కాబట్టి సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్. ఆ రెండింటిని ఈక్వలైజ్ చేసే రేట్ ని మనం ఏమంటామమ్మా? ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్.
అర్థమైందా? ఒక్కసారి మన హ్యాండ్ అవుట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడండి, అక్కడ అయ్యారా ధీమా కాదా అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సెంటెన్స్, ద ఇంటర్నల్ రేట్ ఆఫ్ అ రిటర్న్, internal rate of a return is the return which is actually given by the project. ఓకేనా? సో ప్రాజెక్ట్ ఏంటమ్మా, మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు సేమ్ అదే మీట్ అవ్వాలని రూల్ లేదు. యాక్చువల్గా ఎక్కువ రావచ్చు, ఆర్ఎల్స్ అంటే లెస్సర్ కూడా రావచ్చు. ఓకేనా? మీరు ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తారు మార్క్స్ 50-60 మార్క్స్ అని, హయ్యర్ రావచ్చు, ఆర్ఎల్స్ ఏంటమ్మా లోవర్. సో యాక్చువల్గా వచ్చిందాన్ని ఏమంటే మనం ఐఆర్ఆర్. నెక్స్ట్, ద ఇంటర్నల్ రేట్ ఆఫ్ అ రిటర్న్ ఇస్ ద ఇంట్రెస్ట్ రేట్, అంతే కదమ్మా, ఐ మిస్సింగ్ ఫిగర్, which equates the sum of discounted cash inflow with sum of discounted cash outflow. Fast గా మనం లాస్ట్ లో నోట్ చేసుకున్న అదా కాదా? ఎస్, which equates the sum of discounted cash inflow and sum of discounted cash outflow. In other words, it is the rate at which NPV is equal to 0. అండ్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం నోట్ చేసాం, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. దీన్నే మాడిఫై చేస్తే సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పడేసాం అంతే. దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇక లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉంటుందా? నో, 0. అంటే కెన్ వి సే ఎన్పివి ఈజ్ ఈక్వల్స్ టు 0 సార్? ఎస్, అర్థమవుతుందా? బట్ ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, దీన్ని ఇగ్నోర్ చేద్దాం. బట్ ఫ్యూచర్ లో ఈ పాయింట్ చదివినా కానీ ఏంటి కన్ఫ్యూజ్ అవ్వదు. బికాస్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్స్ అనే ఈక్వేషన్ మనం ఫ్రేమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఎన్పివి ఏమవుతుందమ్మా మనకి 0. అండ్ నెక్స్ట్ ఐఆర్ఆర్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. అది ఎలా క్యాల్కులేట్ చేయాలనేది మనం చూద్దాం. అండ్ లాస్ట్ లో ఏం చేయాలమ్మా, ద ఐఆర్ఆర్ యాక్సెప్టెన్స్ రూల్స్, ద ఇంటర్నల్ రేట్ ఆఫ్ అ రిటర్న్ ఐఆర్ఆర్ ఆర్ ఎల్ దీన్నే మనం ఏమంటాం యాక్చువల్ రిటర్న్, ఈజ్ కంపేర్డ్ విత్ ద పని లేక దేంతో కంపేర్ చేస్తాం, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ అ రిటర్న్. అండ్ ఈ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏ బిజినెస్ అయినా కానీ లాస్ట్ క్లాస్ నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాం. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనగానే థింకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఇన్వెస్టర్. మరి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ పాస్ట్ గా మనం ఏమంటాము, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ విచ్ ఇస్ డినోటెడ్ యాజ్ కే. అర్థమవుతుందా? సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ విచ్ ఇస్ డినోటెడ్ యాజ్ కే. అంటే సింప్లీ చెప్పాలి అంటే ఐఆర్ఆర్ అంటే ఏంటమ్మా, యాక్చువల్ రిటర్న్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ కాబట్టి దీన్ని ఏమంటాము, ఎక్స్పెక్టెడ్ రిటర్న్. అల్టిమేట్లీ యాక్చువల్ రిటర్న్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఉంటే యాక్సెప్ట్, యాక్చువల్ రిటర్న్ లెస్ దాన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఉంటే ఏం చేయాలమ్మా, రిజెక్ట్. అర్థమైందా? ఓకేనా?